ఎలక్షన్లు అంటే చాలబ్బా అందరికంటే ముందుండేది అంబాసిడర్ కారే. ఉద్యమం టైంలోనైతే అంటే చాలు రాజీనామా పెట్టుడే, ఓట్లకు ఓవుడే. తెలంగాణ వచ్చినాక కూడా ఉప ఎన్నికలంటే ఉరుకొస్తుండే. కొత్త కొత్త పథకాలు పెట్టి ఓటర్లను ఖుషి చేసుట్లా ఫస్ట్ ఉంటది. అంతెందుకు జంపైన 10 మంది ఎమ్మెల్యేలు పదవులు ఇడ్సబెట్టాలి, దమ్ముంటే మళ్ళా గెలవాలి అని దినాం సవాల్ చేస్తాండ్రు. ఎలక్షన్లంటే గంత పాయరం చూపించే పార్టీ ఇప్పుడు గిట్ల చేస్తుందేందుల్లా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫైనల్ అయ్యిండు. ప్రచారం అయినట్టే నరేందర్ రెడ్డి సార్కే టికెట్ వచ్చింది పట్టభద్రుల సీటుకు. పాత కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ చదివిన వాళ్ళంతా ఓటేయవలసిన ఎలక్షన్. 100% మేమే గెలుస్తాం. బీజేపీ తరఫున అంజిరెడ్డి సార్ కు టికెట్ వచ్చి కూడా 20 రోజులు దాటింది. ప్రచారం నడుస్తుంది. 2 జాతీయ పార్టీలు జోరు చూపిస్తుంటే మన బీఆర్ఎస్ పార్టీలో సప్పు లేదు. క్యాండిడేట్ పేరు ఎప్పుడు కాదు, అసలు ఎమ్మెల్సీ ఓట్ల ముచ్చట్నే ఎల్లబెడతలేరు. మళ్ళా ఎల్లుండి సందే నామినేషన్లు. పోటీ ఏరట అని గులాబీ భవన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. నిలబడి ఓడిపోవడు కంటే పోటీ వేయకుండా అయిపోతుందని ఇరిగేసుకొని ఊకుర్రో ఏమో మరి. నిరుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ సీట్ల ఉతకతే అయ్యింది. గమ్మతేందంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీట్ కింద 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంతేకాదు కారు పెద్దలు కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కవిత మేడం ఇలాకాలు కూడా ఇడనే. గంత ముఖ్యమైన జాగల పోటీ చేయాలంటే గింతగనం ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఓట్లు పెడితే మాకే ఎక్కువ మంది జైగొట్టిరు, అందరు మా పార్టీనే కోరుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ పని అయిపోయిందని ఫామ్ హౌస్ కి అందరిని పిలుచుకొని అధ్యక్షుల వారు నిన్ననే గొప్పగా చెప్పే. కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలు, ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మచానం అన్ని పోయినాయి. కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత కోపంలో. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇదే నిజమైతే అధికార పార్టీని ఓడగొట్టుడు అలకట్ పని. అయినా ఎందుకు వెనక పట్టు పడుతున్నారు? నువ్వు ఫామ్ హౌస్ నుండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఇప్పటికైతే గింతే. నామినేషన్లకు 10 రోజుల దాకా టైం ఉంది కాబట్టి నిలబడేది లేదు. నిఖరంగా తెలిసినాక కారుల కథ గురించి గప్పుడు క్లియర్ గా చెప్పుకుందాం.